హలో ఎవరీవన్, వెల్కమ్ టు గిట్ సెషన్ 3. ఈ గిట్ సెషన్ 3లో మనం ఏం నేర్చుకుంటామంటే, సెషన్ 2లో మనం గిట్‌హబ్‌లో రిమోట్ రిపాజిటరీని క్రియేట్ చేసాం. ఆ రిమోట్ రిపాజిటరీని మనం లోకల్ గిట్‌లోకి ఎలా క్లోన్ చేసుకుంటాం? అలా క్లోన్ చేసుకోవాలంటే మనం లోకల్‌లో కూడా గిట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెప్పాను కదా! ఎందుకంటే వీ కెన్ కమ్యూనికేట్ గిట్ విత్ గిట్ ఓన్లీ. గిట్ నుంచి మాత్రమే గిట్‌తో మాట్లాడగలం. సో, కాబట్టి మనం ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటామో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఆ ఎంప్టీ రిపాజిటరీని క్లోన్ చేసుకున్న తర్వాత దానికి కోడ్‌ని ఎలా యాడ్ చేస్తాం? తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి రిమోట్ రిపాజిటరీలోకి కోడ్‌ని ఎలా పుష్ చేస్తాం అనేది కూడా నేను ఇందులో చేసి చూపిస్తాను. ఇంకా ఇదంతా అర్థం కావాలంటే, అంటే బ్యాక్ ఎండ్‌లో ఇది ఎలా వర్క్ అవుతది అని తెలియాలంటే గిట్ ఆర్కిటెక్చర్ తెలియాలి. అందుకే నేను గిట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను కాబట్టి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది అనుకుంటాను. సో, ఇంకా మనం ప్రీవియస్ సెషన్స్‌లో అంటే గిట్ సెషన్ 1, సెషన్ 2లో అసలు గిట్‌ని ఎక్కడ యూజ్ చేస్తాం డెవాప్స్ ప్రాసెస్‌లో, అలాగే గిట్‌హబ్ అంటే ఏంటి? గిట్‌హబ్‌లో రిపాజిటరీని ఎలా క్రియేట్ చేస్తాం? హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిపాజిటరీస్ ఉంటాయనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి. ఫైన్. సో, ఇంకా గైస్ మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మన ఛానెల్‌లో ఏడబ్ల్యూఎస్ కోర్స్ కంప్లీట్‌గా తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను. ఇంకా లినక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ ఇస్తున్నాను. అలాగే ఈ గిట్ కోర్స్ ఇస్తున్నాను. మావెన్ కూడా ఇస్తాను. ఇంకా అజూర్ కూడా ఫ్యూచర్‌లో నేను ఫ్రీగా ఇయటానికి ప్లాన్ చేస్తాను ఇక్కడ. ఇంకపోతే డెవాప్స్ కంటెంట్, ఏఐ రిలేటెడ్ కంటెంట్, ఇంకా ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది నేను వీడియోస్ చేసి అప్‌లోడ్ చేస్తుంటాను. మాక్ ఇంటర్వ్యూస్ కూడా నేను వీడియోస్ చేసి అప్‌లోడ్ చేస్తుంటాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు ఇన్‌స్టంట్ అలర్ట్ మెసేజ్ వస్తుంటుంది. ఫైన్. అలాగే వీడియోస్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. ఎందుకంటే ఎంత లైక్ చేస్తే ఇది అంతమందికి రీచ్ అవుతుంది. అంతమందికి హెల్ప్ అవుతుంది. ఎవరైతే క్లౌడ్ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారో, అలాగే గిట్ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది. అంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఎవరికైతే అవసరమో ఈ కోర్సెస్, ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. ఫైన్. అలాగే ఈరోజు ఏమేం టాపిక్స్ కవర్ చేస్తామో ఒకసారి చూద్దాం. యాహ్! టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ వీడియో. చూడండి ఇక్కడ. సో, ఈ పాయింట్స్ చదవండి. హౌ టు ఇన్‌స్టాల్ గిట్. నేను చెప్పాను కదా! గిట్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేస్తాం. సో, ఎందుకు ఇన్‌స్టాల్ చేయాలి అంటే, మనం గిట్‌హబ్‌లో ఉన్న రిమోట్ రిపాజిటరీని క్లోన్ చేసుకోవాలంటే ఇక్కడ గిట్ ఉండాలి కాబట్టి, అందుకని గిట్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. తర్వాత నేను EC2 ఇన్స్టెన్స్ ఒకటి తీసుకొని క్రియేట్ చేసి దానిలో నేను గిట్‌ని ఇన్‌స్టాల్ చేస్తాను. ఫైన్. సో, హౌ టు క్లోన్ ద రిపాజిటరీ. సో, దాన్ని ఎలా క్లోన్ చేస్తాం? క్లోన్ అంటే డౌన్‌లోడ్ అనుకోవచ్చు. సో, అంటే గిట్‌హబ్‌లో ఉన్న రిమోట్ రిపాజిటరీని ఎలా క్లోన్ చేస్తామో చూపిస్తాను. అలాగే హౌ టు పుష్ ద కోడ్ ఫ్రమ్ లోకల్ గిట్ టు ఇంటూ రిమోట్ రిపాజిటరీ. సో, లోకల్‌లో అంటే మన లోకల్ మెషిన్‌లో కోడ్ గాని, ఏదైనా డేటాను గాని మనం ఆ రిపాజిటరీలోకి యాడ్ చేసి, దాన్ని తిరిగి రిమోట్ రిపాజిటరీకి అంటే గిట్‌హబ్‌కి ఎలా పుష్ చేస్తాం అనేది నేను ఇందులో ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. ఇవన్నీ బ్యాక్ ఎండ్‌లో ఎలా రన్ అవుతాయి, ఎలా వర్క్ అవుతదని అర్థం కావాలంటే గిట్ ఆర్కిటెక్చర్ తెలిసుండాలి. అందుకే నేను గిట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేసి, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను ఇవన్నీ ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను కాబట్టి మీరు తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. లెట్ అస్ జంప్ ఇంటూ టుడేస్ టాపిక్. యెస్. సో, ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అసలు గిట్ సెషన్ 2లో అంటే ప్రీవియస్ సెషన్‌లో ఏం నేర్చుకున్నామో ఒక్కసారి చూద్దాం. సో, ఐ విల్ జస్ట్ రీక్యాప్. చూడండి గిట్ సెషన్ 2. గిట్ సెషన్ 2లో మనం ఏం చేసామంటే గిట్‌హబ్‌లో ఒక అకౌంట్ క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేయాలని నేను చూపించాను. సో, అలాగే అసలు ఆ గిట్‌హబ్‌ని ఎందుకు యూజ్ చేయాలి? నార్మల్ ఆన్ ప్రెమిస్ గిట్ సర్వర్‌ని ఎందుకు యూజ్ చేయకూడదు? అంటే యూజ్ చేయొచ్చు. అంటే ఏంటి డిఫరెన్స్ అనేది కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే ఇక్కడ డెవ్ టీమ్ అంటే డెవలపర్ ఉంటాడు. డెవలపరు కోడ్ రాయాలన్నప్పుడు డెవాప్స్ ఇంజినీర్‌ని రిక్వెస్ట్ చేస్తాడు. గిట్‌హబ్‌లో రిపాజిటరీని క్రియేట్ చేయమని. సో, అప్పుడు డెవాప్స్ ఇంజినీర్ గిట్‌హబ్‌లో రిపాజిటరీని ఎలా క్రియేట్ చేస్తాడో అది నేను చేసి చూపించాను. సో, గిట్ సెషన్ 2లో. తర్వాత ఇదొచ్చి ఆ రిపాజిటరీ యూఆర్ఎల్ అన్నమాట. ఆ రిపాజిటరీ యూఆర్ఎల్ ఇది. సో, ప్రతి రిపాజిటరీకి ఎక్స్‌టెన్షన్ డాట్ గిట్ ఉంటుంది. గిట్ రిపాజిటరీస్ అన్నిటికి. సో, అలాగే ఫ్లిప్‌కార్ట్ వైటీ అనేది నేను ఈ రిపాజిటరీ నేమ్ ఇచ్చాను. డాట్ గిట్ అనేది ఆటోమేటిక్‌గా ఎక్స్‌టెన్షన్ యాడ్ అవుతుంది. ఫైన్. ఇప్పుడు ఈ యూఆర్ఎల్‌ని మనం అక్కడి నుంచే కాపీ చేసుకోవచ్చు. ఈ యూఆర్ఎల్‌ని డెవాప్స్ ఇంజినీర్ డెవలప్‌మెంట్ టీమ్‌కి షేర్ చేస్తాడు. రిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత. అప్పుడు డెవలపరు దీన్ని క్లోన్ చేసుకుంటాడు. తన లోకల్ గిట్‌లోకి. క్లోన్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేస్తాడు కోడ్‌ని. సో, డెవలపర్ రాస్తాడు కదా! జావా కోడ్‌ని ఈ రిపాజిటరీలోకి యాడ్ చేసి తర్వాత మళ్ళీ పుష్ చేస్తాడు ఇక్కడికి. ఇక్కడి నుంచి డెవాప్స్ ఇంజినీర్ మళ్ళీ దాన్ని క్లోన్ చేసుకుంటాడు. క్లోన్ చేసుకొని బిల్డ్ చేస్తాడు. ఫైన్. సో, అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డయాగ్రామ్ తీసేసి ఈ డెవలపరు ఈ కోడ్‌ని ఇక్కడికి అంటే ఎంప్టీ రిపాజిటరీని క్లోన్ చేసుకొని కోడ్‌ని యాడ్ చేసి ఇందులోకి పుష్ చేయటానికి ఏమేం స్టెప్స్ ఇది ఫాలో అవ్వాలి డెవలపరు. సో, డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఈజీగా అర్థమవుతుంది. సో, ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తూ
అలాగే బ్యాక్ ఎండ్‌లో అది ఎలా వర్క్ అవుతాయి ఆ కమాండ్స్ అనేది ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్ డ్రా చేసి కూడా నేను చూపిస్తాను. ఫైన్. సో, ఇప్పుడు లెట్ అస్ రిమూవ్ దిస్. సో, ఇది రిమూవ్ చేసి కొత్తది నేను డ్రా చేస్తాను. ఫైన్. సో, ఇప్పుడు ఇది గిట్ సెషన్ 3 యాక్చువల్‌గా. గిట్ సెషన్ 3 ఫైన్. గిట్ సెషన్ 3లో ఫస్ట్ ఇక్కడ ఏముంటుంది? ఈ గిట్ హబ్ ఉంటుంది. గిట్ హబ్ మనకి ఉంది ఆల్రెడీ. ఇది గిట్ హబ్. ఈ గిట్ హబ్‌లో ఆల్రెడీ రిపాజిటరీని క్రియేట్ చేస్తున్నాడు డెవాప్స్ ఇంజినీర్. యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ వి క్రియేటెడ్ ఆల్రెడీ దిస్ రిపాజిటరీ. ఈ రిపాజిటరీ నేమ్ కూడా ఫ్లిప్‌కార్ట్ వైటీ అని ఇచ్చున్నాం. యాహ్! ఇది ఎంప్టీ రిపాజిటరీ అనుకుంటే, ఇక్కడ ఒకేసారి నేను డ్రా చేస్తాను. తర్వాత రాస్తాను. డెవలపర్ ఇక్కడ ఉంటాడు. ఇది డెవలపర్ మిషన్ అనుకోండి ఇది. డెవలపర్ ఉంటాడు. డెవలపర్ ఏం చేస్తాడంటే గిట్‌ని ఇన్‌స్టాల్ చేస్తాడు. EC2 ఇన్స్టెన్స్ అంటే ఎక్కడైనా చేయొచ్చు. తను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ EC2 యూజ్ చేస్తున్నాడు అనుకోండి. ఎందుకంటే మనం సో, AWSలో EC2నే యూజ్ చేద్దాం. EC2 యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే జస్ట్ గిట్‌ని ఇన్‌స్టాల్ చేస్తాడు. గిట్‌ని ఇన్‌స్టాల్ చేసినప్పుడు గిట్‌లో ఏమేమి ఏరియాస్ ఉంటాయో కూడా నేను డ్రా చేస్తాను. ఇది గిట్. గిట్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఇలా వస్తుంది. గిట్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇందులో 3 ఏరియాస్ ఉంటాయి మెయిన్‌గా. సో, గిట్ ఆర్కిటెక్చర్ ఇది. చాలా ఇంపార్టెంట్. ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్ మీకు ఐడియా ఉంటేనే ఐడియా ఉంటేనే బ్యాక్ ఎండ్‌లో ఎలా వర్క్ అవుతది మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అనేది నీకు క్లారిటీ ఉంటుంది. యాహ్! ఇదొచ్చి ఈ ఏరియా వచ్చి సోర్స్ ఏరియా. ఇది మొత్తం గిట్టే. గిట్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఇదొస్తుంది. ఇది సోర్స్ ఏరియా. ఇది స్టేజింగ్ ఏరియా ఆర్ చేంజ్ ఏరియా. ఫైన్. సో, ఇక్కడ జాగ్రత్తగా ఇదొచ్చి డాట్ గిట్ ఏరియా. ఫైన్. 3 ఏరియాస్ ఉంటాయి. అలాగే ఇదొచ్చి రిపాజిటరీ నేమ్ ఏంటంటే ఫ్లిప్‌కార్ట్ వైటీ. లాస్ట్ టైమ్ క్రియేట్ చేసున్నాను సెషన్ 2లో. డాట్ గిట్ అనేది ఎక్స్‌టెన్షన్ అలాగే ఉంటుంది. ఇప్పుడు డెవాప్స్ ఇంజినీర్ ఇక్కడ ఉంటాడు కదా! సో, డెవాప్స్ ఇంజినీర్ వచ్చి ఇక్కడ ఉంటాడు. డెవాప్స్ ఇంజినీర్ ఆల్రెడీ ఈ రిమోట్ రిపాజిటరీని క్రియేట్ చేసేసాడు గిట్‌హబ్‌లో. ఇది గిట్‌హబ్. సో, ఇక్కడ డెవాప్స్ ఇంజినీర్ ఇవన్నీ చూపించాను నేను సెషన్ 2లో ఎవరైనా చూడకపోతే ఇమ్మీడియేట్‌గా చూడండి. డెవాప్స్ ఇంజినీర్ ఫైన్. తిను ఇక్కడ గిట్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటాడు తను కూడా. తను కూడా ఇక్కడ గిట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. జస్ట్ లెట్ మీ డ్రా. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు లోకల్‌గా గిట్ ఉండాలండి. ఇది లోకల్ గిట్ అవుతది. ఎందుకంటే డెవలపర్ లోకల్ మిషన్‌లో చేసుకుంటాడు కదా! అండ్ ఈవెన్ అది సర్వర్ కావచ్చు, లేదంటే ల్యాప్‌టాప్ కావచ్చు ఎనీథింగ్ లోకల్‌గా చేసుకుంటాడు కాబట్టి లోకల్ గిట్ అంటారు. ఇది రిమోట్ గిట్ అంటారు. సో, రిమోట్‌గా ఉంటుంది. ఫైన్. ఇది గిట్ డెవాప్స్ ఇంజినీర్ తన లోకల్‌లో గిట్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటాడు. ఇతనొచ్చి డెవలపర్. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. జస్ట్ లెట్ మీ రైట్. యాహ్! డెవలపర్. ఇప్పుడు ఈ రిపాజిటరీ ఉంది. రిపాజిటరీని మనం క్రియేట్ చేస్తున్నాం కదా! దాన్ని ఒక్కసారి చూస్తాను నేను. చూసి దాన్ని ఇక్కడికి ఎలా క్లోన్ చేసుకోవాలో ఒకసారి నేను చెప్తాను. ఫైన్. ఇప్పుడు ఆ రిపాజిటరీ ఎక్కడ ఉంటుందంటే గిట్‌హబ్‌లో ఉంటుంది కదా! ఇది గిట్‌హబ్. ఇదే గిట్‌హబ్. సో, ఇక్కడ రిపాజిటరీస్ అని ఉన్నాయి చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే నా దగ్గర 52 రిపాజిటరీస్ ఉన్నాయి. మీ దగ్గర కొంచెం తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. యాహ్! సో, చూడండి ఇదే మనం క్రియేట్ చేసిన రిపాజిటరీ సెషన్ 2లో ఫ్లిప్‌కార్ట్ వైటీ అనేది. సో, దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకుంటాను. దీనిలోకెళ్ళిన తర్వాత యాహ్! ఇదొచ్చి రిపాజిటరీ యూఆర్ఎల్. చూడండి. ఆ రోజు కూడా నేను చూపించాను ఎలా దీన్ని కాపీ చేసుకోవాలో. ఇక్కడ ఉంది కదా! కాపీ సింబల్. ఇది కాపీ ఐకాన్ గాని సెలెక్ట్ చేసుకుంటే కాపీ అయిపోద్ది. కాపీ అయిన తర్వాత మళ్ళీ నేను జస్ట్ ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత క్లోన్ చేస్తా. ఫైన్. డెవాప్స్ ఇంజినీర్ క్రియేట్ చేసాడు. ఆ రిపాజిటరీని క్రియేట్ చేసి ఆ యూఆర్ఎల్‌ని డెవలపర్‌కి షేర్ చేసాడు. ఇప్పుడు డెవలపర్ ఏం చేస్తాడంటే దాన్ని క్లోన్ చేసుకోవాలంటే కమాండ్ వచ్చి గిట్ క్లోన్. ప్రతి కమాండ్ గిట్‌తో స్టార్ట్ అవుతది. సో, ఎవ్రీ గిట్ కమాండ్ స్టార్టింగ్ విత్ గిట్ కీవర్డ్.
స్టార్ట్స్ విత్ గిట్‌తో స్టార్ట్ అవుతది. ఇప్పుడు ఇది. ఇలా మనం యూఆర్ఎల్‌ని గనిస్తే గిట్ క్లోన్ తర్వాత అది జస్ట్ లెట్ మీ అడ్జస్ట్. అది ఇక్కడికి లోకల్‌గా క్లోన్ అవుతుంది. ఇక్కడికొచ్చేస్తది. సో, ఒకసారి నేను దాన్ని చేసి చూపిస్తాను ప్రాక్టికల్‌గా. యాహ్! నేను EC2లో ఇక్కడ డెవలపర్ వచ్చి EC2 మీద ఇన్‌స్టాల్ చేస్తున్నాడనుకోండి గిట్. ఇది EC2 ఉంది వర్చువల్ స్టాలో. సో, నేనిప్పుడు ఒక్కసారి EC2కెళ్తాను. యాహ్! ఇది నా కన్సోల్. ఇది నాది కన్సోల్. AWS కన్సోల్. ఇక నేను EC2కి ఎలా ఎళ్తాను? జస్ట్ EC2 డాష్‌బోర్డ్‌కి EC2 అని టైప్ చేసి ఎవరికైనా ఈ EC2 అంటే ఏంటి? దీన్ని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా వర్క్ చేయాలి అని తెలియకపోతే AWS కోర్స్ తెలుగులో ఇచ్చున్నాను గదా! మన ఛానెల్‌లో. అది చూడండి. డే 4లో నేను EC2 గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. EC2 చాలా చాలా ఇంపార్టెంట్. యాహ్! EC2 వచ్చేసాను EC2కి. ఇంకా కావాలంటే ఇక్కడ డాష్‌బోర్డ్ ఉంది కదా! ఈ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ నా దాంట్లో ఎన్ని ఉన్నాయి ఇన్స్టెన్సెస్ కూడా చూపిస్తుంది. యాహ్! ఇక్కడ నేను మీరేమి ఈ రీజియన్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్న అవసరం లేదు. మీకు ఆల్రెడీ మీరు ఏ రీజియన్‌లో ఉంటారో ఆ రీజియన్‌లో క్రియేట్. నేను ఇప్పుడు స్టాక్‌హోమ్ రీజియన్‌లో ఉన్నాను. మీరు ఏ రీజియన్‌లో ఉంటారో దాంట్లో చేసేయండి. నా దగ్గర ఇన్స్టెన్సెస్ 4 ఉన్నాయి. EC2 వీడియో ఒకసారి చూడండి. అప్పుడే మీరు దీంతో వర్క్ చేయగలరు. అసలు ఈ రీజియన్స్ అంటే ఏంటి? ఇదంతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి యాహ్! ఫైన్. ఇప్పుడు నేను ఒక ఫ్రెష్‌గా ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. అంటే EC2 లాంచ్ ఇన్స్టెన్స్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. ఈ డార్క్ ఆరెంజ్ కలర్ దాని మీద. యెస్. ఇక్కడ నేను సర్వర్ నేమ్ అండ్ ట్యాగ్స్ సెక్షన్‌లో జస్ట్ గిట్ అనే ఇస్తాను. గిట్ సర్వర్. యాహ్! క్లిక్ ఔట్‌సైడ్ క్లిక్ చేయండి. యెస్. నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఓఎస్. అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి నాకు? ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఉబుంటూ ఇమేజ్. తర్వాత కొంచెం డౌన్‌కెళ్తే నెక్స్ట్ సెక్షన్. సో, రెస్పాండింగ్ బిట్స్‌లో. యాహ్! నెక్స్ట్ సెక్షన్ ఇన్స్టెన్స్ టైప్ T3 మైక్రో అలాగే ఉంచేస్తాను. ప్రీటర్ ఎలిజిబుల్ అది. కీ పేర్ కావాలి కదా! కీ పేర్ నేను ఆల్రెడీ ఉంటే సెలెక్ట్ చేసుకుంటాను. లేకుంటే మీరు క్రియేట్ చేయాలి. ఇవన్నీ EC2 వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి చూడండి. నెట్వర్క్ సెట్టింగ్స్ లెట్ ఇట్ యూజ్ డిఫాల్ట్ సెట్టింగ్స్ యూజ్ చేసుకునేవాడిని. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1 అలాగే ఉంచేస్తాను. లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఆరెంజ్ కలర్‌లోది ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ లాంచింగ్ ఇన్స్టెన్స్. ఫైన్. సో, ఇది లాంచ్ అయిన తర్వాత దీనికి కనెక్ట్ అవుదాం. యెస్. లాంచ్ అయింది. ఒక్కసారి ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా! దీనికి మీదకి వెళ్దాం. దీని మీదకెళ్ళినప్పుడు యెస్. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. సో, ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ గిట్ సర్వర్ ఉంది కదా! ఇవన్నీ స్టాప్‌లో. గిట్ సర్వర్‌ని సెలెక్ట్ చేసుకొని రన్నింగ్‌లో ఉంది ఆల్రెడీ. ఇప్పుడే సెలెక్ట్ చేశా. ఇప్పుడే క్రియేట్ చేశాం కదా! సో, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతది. ఇక్కడ చూడండి కనెక్ట్ ఉంది కదా! ఈ కనెక్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి కనెక్ట్ గన క్లిక్ చేస్తే ఇక్కడ బాటమ్‌లో ఇప్పుడు మనం కనెక్ట్ అవుతాం దీనికి. EC2 ఇన్స్టెన్స్. యెస్. నేను ఇవన్నీ చూపించున్నాను EC2 వీడియోలో. మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను కావాలని. ఎందుకంటే గిట్‌లో ఇదే ఫస్ట్ టైమ్ మనం యూజ్ చేయట్లేదు కాబట్టి. యాహ్! ఉబుంటూ అనే యూజర్‌తో మనం కనెక్ట్ అవుతాం బై డిఫాల్ట్. మనం ఇందులో నుంచి రూట్ యూజర్‌కి స్విచ్ అవ్వాలి. సుడో స్పేస్ SU. ఎందుకంటే రూట్ యూజర్‌కి కంప్లీట్ యాక్సెస్ పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి. క్లియర్ ద స్క్రీన్ క్లియర్ చేశాను. యాహ్! ఈ క్లియర్ అంటే ఏంటి? దీంతో ఎలా వర్క్ చేయాలి? ఉబుంటూ లినక్స్‌తో గాని, ఏ లినక్స్‌తో అయినా మీకు అర్థం అవ్వాలంటే లెనెక్స్ కోర్స్ నేను ఇచ్చున్నాను మన ఛానెల్‌లో తెలుగులో. లెనెక్స్ డే 1, డే 2, డే 3 అలాగే ఇచ్చున్నాను. సో, ఒకసారి చూడండి. అట్‌లీస్ట్ ఒక ఫస్ట్ 3 వీడియోస్ చూడండి. డే 1, డే 2, డే 3 చిన్న చిన్న వీడియోస్. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. లెనెక్స్ అంటే ఏంటి? ఎలా వర్క్ చేయాలి? ఫైన్. సో, ఇప్పుడు నేను EC2 ఇన్స్టెన్స్‌లో ఉన్నాను. ఓహ్, ఎందుకంటే అది మన డెవలపర్. ఇప్పుడు నేను డెవలపర్‌ని అనుకోండి కొంతసేపు. డెవలపర్‌ని కాబట్టి డెవలపర్‌ని కాబట్టి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. దాని మీద ఇప్పుడు నేను గిట్‌ని ఇన్‌స్టాల్ చేస్తాను. గిట్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? చాలా ఈజీ. సో, apt get అప్డేట్. సో, apt get అప్డేట్ అనేది ఉబుంటూ లినక్స్‌లో మనం ఏదైనా సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయటానికి యూజ్ చేసే కమాండ్. అదే ఇప్పుడు రెడ్ హ్యాట్ లినక్స్ లేదంటే అమెజాన్ లినక్స్ లేదంటే సెంటోస్ లినక్స్ అనుకోండి. apt get‌కి బదులు అప్డేట్ ఉంటుంది. YUM. దీనికి బదులు YUM అప్డేట్ ఉంటుంది. సో, ఇప్పుడు మనది ఉబుంటూ లినక్స్ కదా! ఉబుంటూ లినక్స్ కాబట్టి apt get అప్డేట్. ఎంటర్. ఇది అయిన తర్వాత
సో ఇదైన తర్వాత ఇవన్నీ అప్డేట్ అవుతాయి ఈ ప్యాకేజెస్. తర్వాత మనం ఏం చేయాలంటే ఏపీటీ గిట్ ఇన్‌స్టాల్ గిట్ అని ఇవ్వాలి. ఏది మావన్నీ ఇన్‌స్టాల్ చేయాలన్నా అంతే ఏదైనా. ఇక్కడ చూడండి ఈ టాప్‌లో ఎండింగ్‌లో డన్ అని వచ్చింది కదా! ఇప్పుడు ఏపీటీ గిట్ ఇన్‌స్టాల్ గిట్ అంతే. సింపుల్. గిట్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యుంది దీనిలో. ఇది 2 కమాండ్స్‌తో గిట్ ఇన్‌స్టాల్ అవుతది. గిట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా? హౌ టు మేక్ ష్యూర్ ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి? అంటే గిట్ స్పేస్ హైఫన్ వర్షన్. అంటే ఏ వర్షన్ ఆఫ్ గిట్ ఏ వర్షన్ ఇన్‌స్టాల్ అయిందో చూపిస్తుంది. అంటే గిట్ ఇన్‌స్టాల్ అయ్యింటే కదా! చూడండి ఇక్కడ. గిట్ వర్షన్ 2.53.0 అంటే గిట్ ఉంది. ఎక్కడ ఇన్‌స్టాల్ అయిందో చూడాలంటే విచ్ గిట్. చూడండి యూజర్ బిన్ గిట్ ఉంది కదా! సో ఇలా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. గిట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా? ఫైన్. సో ఇప్పుడు నేను డెవాప్స్ ఇంజినీర్ కాదు డెవలపర్ అని చెప్పాను కదా! డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అప్పుడే నీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఇది గిట్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఈ సోర్స్, స్టేజింగ్, డాట్ గిట్ ఏరియాస్ అన్నీ అందులో ఉంటాయి. సో నేను ఇప్పుడు దీన్ని క్లోన్ చేసుకుంటాను. క్లోన్ చేయాలంటే కమాండ్ తెలుసు కదా! గిట్ క్లోన్ ఈ రిపాజిటరీ యూఆర్ఎల్. గిట్ క్లోన్ రిపాజిటరీ యూఆర్ఎల్ వచ్చి ఇది రిపాజిటరీ యూఆర్ఎల్. ఎంటర్. చూడండి ఇక్కడ క్లోనింగ్ ఇంటూ ఫ్లిప్‌కార్ట్ వైటీ. సో యూ అపియర్ టు హావ్ క్లోన్డ్ అన్ ఎంప్టీ రిపాజిటరీ. ఎంప్టీ రిపాజిటరీని క్లోన్ చేసుకుంటున్నావు అని చెప్తుంది. ఓకే. మనకు తెలుసది. సో అయితే నేను ఏం చేస్తానంటే ఇలాగా రాండమ్‌గా దీన్ని మనం ఇక్కడ క్లోన్ చేసుకునే బదులు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఎంకేడీఐఆర్ సోర్స్ అనే ఫోల్డర్. అప్పుడు ఈజీగా ఉంటుంది. ఎంకేడీఐఆర్ సోర్స్. సో తర్వాత సీడీ స్పేస్ సోర్స్. ఏబీసీ ఇవ్వచ్చు, ఎక్స్‌వైజెడ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఈ ఫోల్డర్. ఎంటర్. ఈ ఫోల్డర్‌లో ఉన్నాను నేను. సోర్స్ అనే దాంట్లో. ఇప్పుడు క్లోన్ చేసుకుంటాను. మీరు ఫస్ట్ టైమ్ అయితే క్లోన్ చేసుకున్నా ఒకటి, చేసుకోకపోయినా పర్లేదు. చేసుకోకుండా డైరెక్ట్‌గా ఈ సోర్స్ అని అంటే కొంచెం క్లియర్‌గా ఉంటుంది. సో క్లారిటీ ఉంటుంది. ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో మనం క్లోన్ చేసుకుంటే, పర్టిక్యులర్ ఫోల్డర్‌లో సోర్స్ అని క్రియేట్ చేసుకొని ఇందులో గిట్ క్లోన్. అపియర్డ్ మళ్ళీ క్లోన్ అయింది ఇది. ఇప్పుడు ఎల్ఎస్ ఇవ్వండి. క్లోన్ అయిందా లేదా? చూడండి క్లోన్ అయ్యింది. క్లియర్ ద స్క్రీన్. క్లియర్ చేస్తాను. ఎల్ఎస్ ఇస్తాను. ఫ్లిప్‌కార్ట్ వైటీ. ఇప్పుడు దీనిలోకి వెళ్తాను నేను ఇప్పుడు. ఈ రిపాజిటరీలోకి. సీడీ ఇంకంతా నార్మల్ లెనెక్స్ కమాండ్స్. ఒకసారి మీరు రిపాజిటరీని క్లోన్ చేసుకున్న తర్వాత జస్ట్ దాన్ని నార్మల్ లెనెక్స్ ఫోల్డర్ లాగా ట్రీట్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. లెనెక్స్ కమాండ్స్ అన్నీ అప్లై అవుతాయి దానికి. ఇది సీడీ కమాండ్ ఇవన్నీ ఎల్ఎస్ అన్నీ. ఫైన్. సో ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ వైటీలోకి ఎళ్ళున్నాను నేను ఇప్పుడు. సో ఇంకా ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలంటే పీడబ్ల్యూడీ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇవన్నీ లెనెక్స్ కమాండ్సే కదా! అందుకే లెనెక్స్ కావాలి. లెనెక్స్ బేసిక్ నాలెడ్జ్ కావాలి. ఈ డెవాప్స్ టూల్స్ నేర్చుకోవడానికి అని చెప్పేది. సో కాబట్టి మీరు లెనెక్స్ కోర్స్ నేర్చుకోండి. మన ఛానెల్‌లో ఉంది. డే 1, డే 2, డే 3 ఎక్కడ జస్ట్ బేసిక్స్ చాలు. ఎక్కడ దానికోసం సెపరేట్‌గా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫైన్. సో ఇక్కడ ఎంప్టీ రిపాజిటరీ కదా! ఏముండదు. ఎల్ఎస్ ఇచ్చినా గాని. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను డెవలపర్ కాబట్టి డెవలపర్ ఏం రాస్తాడు? జావా డెవలపర్ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ కోసం వర్క్ చేస్తున్నాం మనం. మర్చిపోవద్దు. ఈ రిపాజిటరీని క్లోన్ చేశాడు కదా! అది ఎక్కడికి వచ్చింది అంటే ఈ సోర్స్ ఏరియాకి వచ్చింది. ఇందాక మనం సోర్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా! దాన్నే సోర్స్ అనుకోండి. ఫర్ టైమింగ్. ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే సో దీనికి ఏదో సంథింగ్ నేను ఇందులో నా కోడ్ రాస్తాను. జావా కోడ్. జావా కోడ్ ఎలా రాస్తాం? లాగిన్ 1.java ఇలా .java ఫైల్‌ని క్రియేట్ చేసి అందులో రాస్తాను. ఫైన్. ఇప్పుడు నేను .java ఫైల్‌ని రాస్తాను. నేను డెవలపర్ కాబట్టి. ఫైన్. ఇక్కడికెళ్ళి ఎలా క్రియేట్ చేస్తాం? విమ్ స్పేస్ లాగిన్ 1.java ఇదే కదా! ఇవన్నీ లెనెక్స్ కమాండ్స్ ఇవి. విమ్ కమాండ్ ఇదంతా. బై డిఫాల్ట్ ఇది ఎస్కేప్ మోడ్‌లో ఉంటుంది. గో టు ఇన్సర్ట్ మోడ్. ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్‌లోకి వెళ్తుంది. ఇక్కడ జావా డెవలపర్ ఎలా రాస్తాడు? పబ్లిక్ క్లాస్ లాగిన్ సంథింగ్ ఇలా రాస్తాడు. ఇలా రాసి దాన్ని ఏదో సంథింగ్ వేరియబుల్స్ అదంతా డిక్లేర్ చేస్తాడు. ఇట్లా చేస్తాడు. నేను ఇప్పుడు అదంతా రాయట్లేదు. జస్ట్ రాశాను అనుకోండి. ఇక్కడ జావా డెవలపర్ అయితే రియల్ జావా డెవలపర్ రియల్ కోడ్ రాస్తాను. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఎగ్జిట్ చేయాలి. అది కూడా నేను లెనెక్స్ సిరీస్‌లో చెప్పున్నాను. గో టు ఎస్కేప్ మోడ్. ఎస్కేప్ ప్రెస్ చేసి తర్వాత :WQ ఎంటర్. ఇప్పుడు సేవ్ అయింది. ఎగ్జిట్ అయ్యాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇది యాడ్ చేశాను.
యాడ్ చేసినప్పుడు ఒక్కసారి స్టేటస్ చూడాలంటే గిట్ స్టేటస్ అనేవ్వండి కమాండ్. గిట్ స్టేటస్ ఇచ్చినప్పుడు లాగిన్ 1.java అది యాడ్ అయింది. సో, అయితే ఇది రెడ్ కలర్‌లో చూపిస్తుంది. అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అని చూపిస్తుంది. అది ఏంటంటే ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఇలాగే చూపిస్తది. సో, దీన్ని ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయాలి. స్టేజ్ ఏరియాకి. మూవ్ చేసే ముందు మనం ఏమేం కమాండ్స్ ఇంతవరకు యూజ్ చేసామో అది చేద్దాం. సో, దీన్ని యూజ్ చేసి క్లోన్ చేసుకున్నాం. సో, క్లోన్ ఎక్కడ చేసాం? జస్ట్ ఒక సోర్స్ అనే ఇది దానికంటే ముందు నేను ఇక్కడ రాస్తాను. మీకు ఈజీగా ఉంటుంది. KDIR సోర్స్. సో, తర్వాత CD సోర్స్. యాహ్! అప్పుడు ఆ సోర్స్‌లోకెళ్ళి తర్వాత ఈ కమాండ్ ఇచ్చాను. గిట్ క్లోన్ అనే కమాండ్. అప్పుడు క్లోన్ అయింది. ఇప్పుడు మనం ఏం చేసాం? జస్ట్ విన్ కమాండ్ యూజ్ చేసి లాగిన్ 1.java అనే దాన్ని ఇక్కడ నేను ఆ ఫైల్ ఓపెన్ చేసి అందులో కోడ్ రాశాను. కోడ్ రాసిన తర్వాత దాన్ని జస్ట్ స్టేటస్ చెక్ చేశాను కదా! గిట్ స్టేటస్. ఈ కమాండ్స్ అన్ని ఎందుకు రాస్తున్నానంటే మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. గిట్ స్టేటస్ ఫైన్. అప్పుడు రెడ్ కలర్‌లో అన్‌ట్రాక్డ్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను సోర్స్ నుంచి స్టేజ్ ఏరియాకి మూవ్ చేయాలి. స్టేజ్ ఏరియాకి మూవ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే గిట్ యాడ్ లాగిన్ 1.java ఇది చేసినప్పుడు ఇక్కడికి మూవ్ అవుతది. నేను ఒకసారి దాన్ని చేస్తాను ఇప్పుడు. యాహ్! గిట్ యాడ్. ఇక్కడ ఈ కమాండ్ ఇదే ఇచ్చింది చూడండి ఇక్కడ. యూజ్ గిట్ యాడ్ ఫైల్ నేమ్. సో, టు మూవ్ స్టేజ్ ఏరియాకి మూవ్ చేయడానికి. ఇక్కడికి నేను లాగిన్ 1.java ఎంటర్. యాహ్! ఇది ఎళ్ళిందా లేదా, మూవ్ అయిందా లేదా ఎలా చూడాలంటే మళ్ళీ గిట్ స్టేటస్ చెక్ చేస్తే చాలు. చూడండి ఇది గ్రీన్ కలర్‌కి టర్న్ అయింది. సో, మళ్ళీ అన్‌ట్రాక్డ్ అని అదేం లేదు ఇక్కడ. ఇప్పుడు నేను ఇందులో చూపిస్తాను అది ఎక్కడికి వచ్చిందనేది. ఇక్కడికే వచ్చిందది. ఎక్కడికి? స్టేజ్ ఏరియాకి వచ్చింది. సేమ్ రిపోజిటరీ. యాహ్! స్టేజ్ ఏరియాలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేయం చేంజెస్ స్టేజింగ్ ఏరియాలో. స్టేజింగ్ ఏరియాకి ఎందుకు పంపిస్తామంటే, ఎందుకు మూవ్ చేస్తామంటే జస్ట్ ఫర్ బ్యాకప్ పర్పస్. ఇది రిపోజిటరీ సేమ్ .20.git. సో, ఇక్కడ కూడా సేమ్ అదే రిపోజిటరీ. ఇక్కడేం చేంజెస్ చేయం. చేంజెస్ చేయకుండా దీన్ని జస్ట్ బ్యాకప్ పర్పస్ కోసం ఎక్కడైనా ఏదైనా మిస్ అయినప్పుడు మనకి ఇది ఉంటుంది. ఇక్కడికి మూవ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి .git ఏరియాకి మూవ్ చేయాలి. .git ఏరియాకి మూవ్ చేయాలంటే కమాండ్ ఏంటో నేను ఒకసారి ఇక్కడ రాస్తాను. ఫైన్. సో, దానికంటే ముందు గిట్ స్టేటస్ మళ్ళీ చెక్ చేసాం కదా! చెక్ చేసినప్పుడు అది గ్రీన్ కలర్‌లో వచ్చింది. ఇప్పుడు గిట్ కమిట్ స్టేజింగ్ ఏరియా నుంచి .git ఏరియాకి మూవ్ చేయటం. గిట్ కమిట్ -m. ఇక్కడ అంటే మెసేజ్. ఎందుకు ఈ మెసేజ్ ఇస్తామంటే ఇది ఆప్షనల్ ఏం కాదు. మ్యాండేటరీ ఇది కమాండ్‌లో. ఎందుకు మెసేజ్ ఇస్తామంటే అసలు ఈ దీన్ని కమిట్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయటాన్ని. ఈ కమిట్ ఎందుకు చేసాం? ఈ కమిట్ ఎందుకు చేసాము అనేది మనం చూడగానే అర్థమవ్వడం కోసం ఇది ఇస్తాం. ఎందుకు చేసాం ఇది? యాడింగ్ లాగిన్ 1.java. లాగిన్ 1.java అనే ఫైల్‌ని ఈ రిపోజిటరీకి యాడ్ చేయటం కోసం చేస్తాం. ఫైన్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు ఫస్ట్ నేను ఇది కమిట్ చేయటం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేసి ఈ కమాండ్ యూజ్ చేసి తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాహ్! ఫైన్. గిట్ కమిట్ -m మెసేజ్ ఏమిచ్చాను అక్కడ? యాడింగ్ లాగిన్ 1.java. ఫైన్. ఎంటర్. యెస్. సో, ఇప్పుడు మనం ఈ ప్రీవియస్ కమాండ్‌లో చూస్తే గిట్ rm గిట్ rm ఇది ఉంది కదా! అన్‌స్టేజ్ అని. అంటే స్టేజింగ్ ఏరియా నుంచి మళ్ళీ రివర్ట్ అవ్వాలి. సో, అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. స్టేజ్ ఏరియాలోకి మీరు బిగినింగ్ లెవెల్‌లో మూవ్ చేసుకొనే ఫర్ అవర్ సేఫ్టీ. సో, చేసుకొనే చేయటం బెస్ట్. ఇదే బెస్ట్ ప్రాక్టీస్. ఫైన్. సో, నేను ఇప్పుడైతే ఇందులోకి నేను మూవ్ చేశాను. ఈ స్టేజ్ ఏరియా నుంచి .git ఏరియాకి మూవ్ చేశాను. మూవ్ చేసినప్పుడు అది మూవ్ అయిందా లేదా ఎలా తెలుసుకోవటం అనేది నేను ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ స్టేటస్ చూడడానికి గిట్ స్టేటస్ కాదు. గిట్ లాగ్ ఇచ్చి చూస్తే చూడండి ఇక్కడ. ఈ అవుట్‌పుట్ చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ కమిట్ ఏదో సంథింగ్ ఐడీ ఉంది. ఇది ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్. సో, ఇదేంటి అంటే ఈ కమిట్ అనేది ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈ రిపోజిటరీని స్టేజింగ్ ఏరియా నుంచి .git ఏరియాకి మూవ్ చేసామో
చూడండి మూవ్ చేసాము. ఇక్కడికి మూవ్ అయింది కదా! మూవ్ అయినప్పుడు ఇందులో ఏముంటే ఇక్కడ ఉంటుంది ఆబ్వియస్‌గా. అందులో ఏముంటే అక్కడే ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ రిపోజిటరీ మూవ్ అయింది కదా! సో, ఇక్కడ లాగిన్ 1 డాట్ ఎంత కోడ్ ఉంటే అంత వస్తుంది. ఇక్కడికొచ్చింది. సో, ఇది ఫ్లిప్ ఇది రిపోజిటరీ నేమ్ వచ్చి నేను ప్రతిసారి ఎందుకు రాస్తున్నానంటే కన్‌ఫ్యూజన్ లేకుండా మీకు. సో, ఇప్పుడు దీన్ని కమిట్ అన్నాం కదా! ఎందుకు అన్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసేదాన్ని కమిట్ అన్నాం. ఈ కమిట్ అనేది ఒక ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ జనరేట్ అవుతుంది. చేసింగ్ ఏరియా నుంచి డాట్ గిట్ ఏరియాకి మూవ్ చేసినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జనరేట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్ నుంచి మీ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కి మనీ సెండ్ చేస్తే ఒక ట్రాన్సాక్షన్ జనరేట్ అవుతుంది. ఆ ట్రాన్సాక్షన్‌కి ఒక ఐడీ ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడీని బట్టి ట్రాక్ చేయొచ్చు. సో, మనం ఎంత అమౌంట్ పంపించాం, ఎప్పుడు పంపించాం బ్యాంక్ వాళ్ళకి ఇస్తే ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఆ ట్రాన్సాక్షన్ ఐడీని చూసి ట్రాక్ చేయొచ్చు. సో, అందుకే అంటుంటారు ఎవరైనా యూపీఐలో చేసినప్పుడు ట్రాన్సాక్షన్ ఐడీ నాకు షేర్ చేయండి అని. సో, ఇప్పుడు సేమ్ అలాగే ఈ ట్రాన్సాక్షన్ ఒకటి జనరేట్ అయింది. దానికి ఒక ఐడీ కూడా జనరేట్ అయింది. కాకపోతే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్‌ని కమిట్ అని అంటాం. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కమిట్ అని అంటాం. ఈ కమిట్ అనేది ప్రతి కమిట్‌కి కమిట్ ఐడీ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఇంకా ఆల్ఫా న్యూమరిక్ ఇలా ఉంటుంది కదా! చూపించాను కదా ఇప్పుడు. అయితే ఆ కమిట్ ఐడీని రోజు మనం ఎన్ని కమిట్స్ అంటే నంబర్ ఆఫ్ కమిట్స్ చేస్తూ ఉంటాం. సో, ఏ కమిట్ ఎందుకు చేసాం అనేది కమిట్ ఐడీని చూసి గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్. సో, అదే మనం ఇక్కడ మెసేజ్ ఇచ్చాం కదా! ఈ మెసేజ్‌ని చూసి చెప్పేయొచ్చు. ఈ కమిట్ ఎందుకు చేసాము? కావాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది కమిట్ ఐడీ. తర్వాత ఆథర్ అంటే రూట్ యూజర్‌తో నేను దీన్ని మూవ్ చేశాను కదా! అందుకని అదే రియల్ లైఫ్ ప్రాజెక్ట్‌లో మనం మన ఓన్ ఐడీస్ యూజ్ చేస్తాం. ప్రసాద్ అనే ఐడీ యూజ్ చేస్తాం కాబట్టి ప్రసాద్. అప్పుడు దీన్ని చూసి చెప్పేయొచ్చు. సో, ఎవరు దీన్ని చేశారు ఈ కమిట్‌ని అని. ఇక్కడ చూడండి ఇదంతా ఏ ఐపీ నుంచి చేశారు ఇదంతా ఉంటుంది ఇన్ డీటెయిల్. తర్వాత డేట్, టైమ్ స్టాంప్. ఎప్పుడు చేశారు? ఎంత టైంకి చేశారు అని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌తో సహా అక్కడ టైమ్ స్టాంప్ ఉంటుంది. అలాగే చూడండి యాడింగ్ లాగిన్ 1 డాట్ జావా ఇదే కదా మెసేజ్ మనం ఇచ్చింది అక్కడ కమాండ్‌లో. ఈ మెసేజ్ మనం ఇక్కడ ఇచ్చాం. యాడింగ్ లాగిన్ 1 డాట్ జావా. ఇప్పుడు ఈ మెసేజ్ చూసి మనం ఈ కమిట్ ఎందుకు చేసామో చెప్పేయచ్చు. సో, ఈవెన్ ఆఫ్టర్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత కూడా ఇది చూస్తే ఈ కమిట్‌ని ఎవరు చేశారు? దీన్ని ఎందుకు చేశారు? ఈ కమిట్‌లో ఉన్న మెసేజ్ చూసి చెప్పొచ్చు. సో, ఎప్పుడు చేశారనేది ఇదంతా చెప్పొచ్చు. దీన్ని మెటాడేటా అంటారు. మెటాడేటా మెయింటైన్ చేస్తుంది అనుకున్నాం కదా! సో, సంథింగ్ ఇట్లాంటి. ఫైన్. సో, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. బట్ ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇక్కడికి పుష్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి పుష్ చేయాలి. ఎందుకు పుష్ చేయాలి అంటే మనం ఈ డెవలపరు ఎంత చేసినా ఇక్కడ నుంచి సోర్స్ నుంచి స్టేజ్ ఏరియాకి, స్టేజ్ నుంచి డాట్ గిట్ ఏరియాకి చేస్తే కూడా డెవాప్స్ టీమ్ దీన్ని క్లోన్ చేసుకోలేదు. ఎందుకంటే స్టిల్ ఇట్స్ లోకల్ గిట్. లోకల్ గిట్‌లో ఉంది. ఇది లోకల్ గిట్, ఇది రిమోట్ గిట్. సో, ఇప్పుడు దీన్ని ఇక్కడికి పుష్ చేస్తే ఇక్కడ నుంచి డెవాప్స్ ఇంజినీర్ క్లోన్ చేసుకుంటాడు. అప్పుడు బిల్డ్ చేస్తాడు. సో, ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి పుష్ చేయాలంటే ఏంటి? అంటే ఇక్కడికి పుష్ చేయాలంటే కమాండ్ వచ్చి గిట్ పుష్. దానికంటే ముందు జస్ట్ గిట్ లాగ్ అనే కమాండ్ యూజ్ చేసి నేను స్టేటస్ చెక్ చేశాను కదా! ఫైన్. ఇట్లా. ఇక్కడ గిట్ పుష్ కదా కమాండ్. గిట్ పుష్. గిట్ పుష్ ఇచ్చినప్పుడు ఇది ఆథెంటికేషన్ అడుగుద్ది. సో, బ్లైండ్‌గా ఇది తీసేసుకోదు, వెళ్ళిపోదు, పుష్ అవ్వదు. ఎందుకు ఆథెంటికేషన్ అడుగుద్దంటే ఇది ఒక సర్వర్, ఇది ఒక ఏరియాలో ఉంది. మనం ఇక్కడి నుంచి పుష్ చేస్తున్నాం. ఏ సర్వర్‌కి మనం ఇంకొక సర్వర్ నుంచి ఔట్ సైడ్ నుంచి మనం పుష్ చేస్తే కోడ్ పుష్ చేసినప్పుడు లేదంటే అసలు సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఆథెంటికేషన్ అడుగుద్ది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఆథెంటికేషన్ ఏదైనా ఉండొచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆథెంటికేషన్స్ ఉంటాయి. అది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. కానీ పాస్వర్డ్ అంటే ఏ యూజర్ నేమ్, ఏ పాస్వర్డ్ ఇది గిట్‌హబ్‌లో ఉంది. గిట్‌హబ్‌లోకి పుష్ చేయాలి. అంటే గిట్‌హబ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసాం చూసారా అకౌంట్, ఆ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. బట్ చిన్న చేంజ్ ఏంటంటే యూజర్ నేమ్ అయితే తీసుకుంటుంది. నా యూజర్ నేమ్ ప్రసాద్ -SR Tech అనేది నా యూజర్ నేమ్, గిట్‌హబ్ యూజర్ నేమ్. సో, అది తీసుకుంటుంది. ఇట్స్ ఓకే. బట్ పాస్వర్డ్ మాత్రం నార్మల్‌గా మీరు సెట్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే సో, ఇంతకుముందు అయ్యేది. సో, జస్ట్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు చేంజ్ చేశారు. చేంజ్ చేసినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇక్కడ జస్ట్ ఒక టోకెన్ జనరేట్ చేసి ఇవ్వాలి. ఆ టోకెన్ ఇప్పుడు ఎలా జనరేట్ చేయాలో నేను చూపిస్తాను. దానికంటే ముందు గిట్ పుష్ ఇచ్చి చూద్దాం. అది ఎలా అడుగుతుందో. గిట్ పుష్ ఇచ్చిన వెంటనే యూజర్ నేమ్ అడుగుతుంది చూడండి. నా యూజర్ నేమ్ వచ్చి ప్రసాద్ -SR Tech. యూజర్ నేమ్ వచ్చి గిట్‌హబ్‌ది.
ఫైన్. ఎంటర్ పాస్వర్డ్. నార్మల్ గిటబ్ పాస్వర్డ్ ఇస్తే తీసుకోదని చెప్పాను కదా! కాబట్టి మనం ఇక్కడికెళ్ళి మనం టోకెన్ జనరేట్ చేయాలి. ఎన్ని సార్లైనా టోకెన్ జనరేట్ చేసుకోవచ్చు. ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. బట్ అది ప్రతిసారి చేస్తూ ఉంటే అది వర్క్ అది అన్నెసెసరీ టైమ్ దానికోసం స్పెండ్ చేయాలి కాబట్టి ఒకసారి చేసుకొని దాన్ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఒకసారి టోకెన్ జనరేట్ చేసుకుంటే దాన్ని మనం ఎక్కడైనా నోట్ ప్యాడ్‌లో సేవ్ చేసుకొని మళ్ళీ ప్రతిసారి యూజ్ చేసుకో వన్ టైమ్ టాస్క్ ఇది. ఫైన్. ఇక్కడ ఉంది కదా! ఎలా టోకెన్ జనరేట్ చేయాలంటే ఈ రైట్ టాప్‌లో ప్రొఫైల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే యాహ్! ఇది వస్తుంది. ఇప్పుడు చూడండి. ఇది మీ గిట్‌హబ్ యూజర్ నేమ్. మీరేమన్నా మర్చిపోతే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ప్రసాద్-ఎస్ఆర్-టెక్ ఉంది కదా! ఇది. ఫైన్. సో, ఇప్పుడు సెట్టింగ్స్ ఉంది కదా! ఇక్కడ. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడు మనకొక మెనూ లాగా ఓపెన్ అవుతుంది. యాహ్! ఇది. దీన్ని కొంచెం కిందకెళ్ళండి. కంప్లీట్ బాటమ్‌కెళ్తే చూడండి. డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంది కదా! ఇక్కడ ఆప్షన్. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ ఉంది కదా! సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టోకెన్స్ క్లాసిక్ అని ఉంది. ఈ టోకెన్స్ క్లాసిక్ సెలెక్ట్ చేసుకోండి. ఫైన్. ఆల్రెడీ టోకెన్ ఉంది నాకు. దీన్ని డిలీట్ చేస్తాను నేను. మీకు ఫ్రెష్‌గా చూపించాలి కదా! సో, యాహ్! ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. బట్ ఒకసారి చేసుకొని దాన్ని సేవ్ చేసి పెట్టుకోవటం బెస్ట్. మళ్ళీ చేయకుండా. యాహ్! ఇప్పుడు నాకేం టోకెన్స్ లేవు. ఉన్నదాన్ని డిలీట్ చేశాను. చూడండి జనరేట్ న్యూ టోకెన్ ఉంది కదా ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ జనరేట్ న్యూ టోకెన్ క్లాసిక్ అని ఉంటుంది. ఈ క్లాసిక్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ అడుగుతది. నార్మల్ పాస్వర్డ్. గిటబ్ పాస్వర్డ్. ఓకే. పాస్వర్డ్ కూడా మర్చిపోవద్దు అని చెప్పాను కదా! ఒక చోట సేవ్ చేసి పెట్టుకోవాలి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యెస్. సో, ఇప్పుడు చూడండి కొంచెం డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ. ఇక్కడ నేనేమి ఇస్తానంటే జస్ట్ నా పేరు ఇస్తాను. ప్రసాద్ సంథింగ్. ఇక్కడ చూడండి ఎక్స్‌పైరేషన్ అంటే 30 డేస్ అని ఉంది కదా! బై డిఫాల్ట్. అంటే 30 డేస్‌కి ఎక్స్‌పైర్ అయిపోతది ఇది. ఈ టోకెన్. సో, అలా వద్దు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే 7 డేస్ కావాలంటే ఒక సెక్యూరిటీ పర్పస్ ఒక్కోసారి ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా సేమ్ టోకెన్‌ను మనం ఎక్స్‌పైర్ చేసేస్తాం. అలా కాకుండా కష్టం. మనం ఇంకా తొందరగా కావాలన్నా, ఇంకా పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో ఎక్స్‌పైర్ అవ్వాలన్నా మనం ఈ కస్టమైజ్ చేసుకోవచ్చు దీన్ని. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్స్‌పైర్ అయ్యేటట్టు. సో, నేనే 90 డేస్ కావాలంటే 90 డేస్, 60 డేస్ కావాలంటే 60 డేస్. నేనేం చేస్తానంటే నో ఎక్స్‌పైరేషన్ ఉంది కదా! సో, మనకేం కాన్ఫిడెన్షియల్ ఇది డేటా లేదు కాబట్టి నో ఎక్స్‌పైరేషన్ ఇస్తాను. నో ఎక్స్‌పైరేషన్ ఇస్తే ఇట్ నెవర్ ఎక్స్‌పైర్. ఎప్పుడుకి ఎక్స్‌పైర్ అవ్వదు. మనం డిలీట్ చేసే వరకు. ఫైన్. సో, అలాగే సెలెక్టెడ్ స్కోప్స్ ఎలాంటి పర్మిషన్స్ కావాలంటే ఫస్ట్ రెపోని సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో, తర్వాత ఏది కావాలంటే మనం అనొచ్చు. నేను జస్ట్ జనరల్‌గా మన డెమో పర్పస్ డిలీట్ రెపో. మన డెమో పర్పస్ కోసం ఇది చాలు. తర్వాత జనరేట్ టోకెన్. ఇది గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేయండి. టోకెన్ జనరేట్ అయింది చూడండి. టోకెన్ వచ్చి జీహెచ్‌పితో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకోవాలి. ఈ కాపీ ఐకాన్‌ని క్లిక్ చేస్తే కాపీడ్ అని వస్తుంది కదా! ఇప్పుడు దీన్ని మర్చిపోకుండా ఏదో ఒక నోట్ ప్యాడ్ మీద మీరు సేవ్ చేసి పెట్టుకోండి. యెస్. ఒక నోట్ ప్యాడ్ మీద పెట్టుకోండి. నేనైతే అలాగే పెట్టుకుంటున్నాను. దీన్ని ఇక్కడ సేవ్ చేసి పెట్టుకొని ఇప్పుడు నేనేం చేయాలి? ఈసీ2లో అడుగుతుంది కదా! పాస్వర్డ్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇదేం చూపించదు. జస్ట్ అలాగే ఉంటుంది. సో, మీరు జస్ట్ అజ్యూమ్ చేసుకోవాలి. అది పేస్ట్ అయిందని. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టినప్పుడు చూడండి ఇది. యాహ్! ఇది పుష్ అయింది. ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను గిట్ పుష్ అని కొట్టిన వెంటనే నేను క్రెడెన్షియల్స్ ఇచ్చాను. ఆథెంటికేషన్ అడిగింది. ఈ కోడ్ ఇక్కడికి పుష్ అయింది. చూపిస్తాను నేనిప్పుడు దాన్ని. గిట్‌హబ్‌లోకెళ్ళి నేను చూపిస్తాను మీకు. యాహ్! లాగిన్ 1.java అనే ఫైలు ఇక్కడికి పుష్ అయింది. ఇప్పుడు డెవాప్స్ ఇంజినీర్ కావాలంటే దీన్ని మళ్ళీ క్లోన్ చేసుకొని సేమ్ కమాండ్ గిట్ క్లోన్ ఉంది కదా! ఇది కూడా ఈ కమాండ్ యూజ్ చేసుకొని ఇంకా బిల్డ్ చేస్తాడు దాన్ని సంథింగ్ అది డిఫరెంట్ స్టోరీ. ఫైన్. ఇంతవరకు ఈ సెషన్‌లో మీరు నేర్చుకోండి. ఇప్పుడు నేను దీన్ని చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇప్పుడు గిట్ హబ్‌కి ఎళ్ళింది కదా! ఇది గిట్ హబ్. ఒక్కసారి దీన్ని రిఫ్రెష్ చేసి నేను ఈ రిపాజిటరీకెళ్తాను. యాహ్! సో, యెస్. ఈ రిపాజిటరీస్ ఉన్నాయి కదా!
ఈ రిపాజిటరీస్‌లో మనది ఏ రిపాజిటరీ అంటే ఫ్లిప్‌కార్ట్ వైటీ. ఇదిగో చూడండి ఇక్కడ ఉంది కదా! సో, దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి లాగిన్ 1.java యాడింగ్ లాగిన్ 1.java ఇదే కదా మనం చేసింది. ఇక్కడికొచ్చేసింది. ఇక్కడ నుంచి ఇంకా డెవాప్స్ ఇంజినీర్ ఎవరు కావాలంటే వాళ్ళు దాన్ని క్లోన్ చేసుకుంటారు. యాజ్ పర్ ప్రాసెస్. సో, ఇక్కడికొచ్చింది అది కూడా చూసారు మీరు. ఫైన్. సో, నెక్స్ట్ సెషన్‌లో ఈ కోడ్ ఏదైనా మోడిఫికేషన్స్ చేయాల్సొస్తే మళ్ళీ ఎలా చేస్తాడు డెవలపరు? ఇప్పుడు ఏం చెప్పాను నేను? దీన్ని డెవాప్స్ ఇంజినీర్ క్లోన్ చేసుకుంటాడని చెప్పాను కదా! క్లోన్ చేసుకొని దీన్ని బిల్డ్ చేస్తాడు. సంథింగ్ ఏదో చేస్తాడు. బిల్డే చేస్తాడు. బిల్డ్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి బిల్డ్ ప్రాసెస్‌లో ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ తిరిగి ఆ ఎర్రర్‌ని డెవలపర్‌కే ఇచ్చేస్తాడు. డెవలపర్‌కి మెయిల్ పంపిస్తాడు. అప్పుడు డెవలపర్ దాన్ని ఫిక్స్ చేయాలి. ఆ బగ్‌ని. ఆ ఎర్రర్‌ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసేటప్పుడు మళ్ళీ కోడ్ చేంజెస్ చేయాలి కదా! కోడ్ ఏదో రాంగ్ ఉంటేనే బగ్ వస్తది. మళ్ళీ ఆ బగ్‌ని ఫిక్స్ చేయాలంటే కోడ్ చేంజెస్ చేస్తాడు. సో, అది ఎలా చేస్తాడనేది నెక్స్ట్ సెషన్‌లో నేను చేసి చూపిస్తాను. సో, అది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మిగతా అంతా ఈజీ. ఈ ప్రాక్టికల్స్ ఇదంతా ఈజీ. సో, చూడండి హార్డ్‌లీ మనం ఎన్ని కమాండ్స్ యూజ్ చేసాం. గిట్ క్లోన్ ఒకటి, తర్వాత ఈ విమ్ అనేది లెనెక్స్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, మోడిఫై చేయాలనేది మీరు లెనెక్స్ సెషన్‌లో చూసి నేర్చుకోవాలి. గిట్ యాడ్ అనేది ఒక కమాండ్, గిట్ స్టేటస్ ఒకటి, గిట్ కమిట్ ఒకటి, గిట్ లాగ్ ఒకటి, గిట్ పుష్ ఒకటి. టోకెన్ ఎలా జనరేట్ చేయాలి. సో, ఇవి చాలా సింపుల్. కాకపోతే ప్రాసెస్ అర్థం కావాలి. గిట్ సెషన్ 1లో నేను ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను థియరిటికల్‌గా. అది తప్పకుండా చూడండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఓకే గైస్, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ టుడేస్ సెషన్. సో, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. గిట్ ఆర్కిటెక్చర్ నేను ఏదైతే డ్రా చేసి ఆ ఏరియా సోర్స్ ఏరియా, స్టేజ్ ఏరియా, డాట్ గిట్ ఏరియా ఇదంతా చూపించాను కదా! సో, ఇదంతా ఆర్కిటెక్చర్ కిందకొస్తది. సో, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్పాను కదా! అందులో కామెంట్ సెక్షన్‌లో గనుక కామెంట్ చేస్తే దెన్ ఐ విల్ రిప్లై. ఫైన్ గైస్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్‌లోడ్ చేసినప్పుడల్లా మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. సో, లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసినప్పుడు ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకునే వాళ్ళకి, లేకపోతే ఈ గిట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి. ఫైన్. అలాగే మన ఈ న్యూ డెవాప్స్ బ్యాచెస్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్స్‌కి నన్ను కాంటాక్ట్ చేయండి. సో, నేను మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా ఏంటంటే మన దగ్గర డెవాప్స్ బ్యాచెస్ మార్నింగ్, ఈవినింగ్ ఇంకా షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. ఇంకా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో అంటే అబ్రాడ్ స్టూడెంట్స్ కోసం మన ఇండియాలో కూడా రొటేషనల్ షిఫ్ట్స్‌లో వర్క్ చేసే వాళ్ళ కోసం ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. సో, అవి ఎలా ఉంటాయి? నేను ఏమేమి సర్వీస్ ఇస్తాననేది నేను అందులో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు గనక కాల్ చేస్తే. ఫైన్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. అలాగే సోషల్ మీడియాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్. ఫైన్. థాంక్ యూ.